ఒడిచిపోయింది. ఇగో ఇగో గురికి తయారు సల్పనంట చూపించిన కదా. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. ఇవాళ మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చిన, నేను మా ఆయన. ఇగో ఈ నాయనమ్మ వాళ్ళు మా ఇంటి పక్కన ఉంటారు, కుమ్మరోళ్ళు. వీళ్ళు చేసేది చూపిస్తా. ఏం చేస్తారు నాయనమ్మ? గురుగులు చేస్తారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం వీళ్ళను. ఒకసారి మీకు కూడా చూపిద్దాం, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అని వీడియో తీస్తున్నా అన్నట్టు. తాత హాయ్ అని చెప్పు. చెప్పు ఎట్లా చేస్తారనేది చెప్పు మన దోస్తులకు. మట్టిని ఎక్కడి నుంచి చేస్తారో మొదలు చెప్పు. అక్కడికేం చెప్పాలి, తేవాలి. ఎండాకాలంలోనే చేస్తారు కదా గురుగులు. ఆనకాలంలో చేస్తారా? తెచ్చి ఒకరు చెప్పురి. చెప్పు చెప్పు నాయన నువ్వు చెప్పు. ఎండ పోయాలి, ఎండినాక సన్నగా పొడి కొట్టాలి, జల్లెడ పట్టాలి, దాన్ని ముద్ద విసుకాలి, రొట్టెకి విసికినట్టు కుప్ప పెట్టాలి. అది ఒక రోజు అయినాక తెల్లారి దాన్ని ఒక రోజు ఉన్నాక అది తొక్కుకోవాలి. తోటి సారి మీద చెయ్యాలి, కుండ సల్పతోటి జరవాలి. నీ సల్పేది? సల్ప చేయలేను ఇంట్లోకేనా? చూపిద్దు బాగు. ఎండాలి, ఎండినాక కట్టెలు తేవాలి, కట్టెలు తెచ్చి కాలువాలి, కుమ్మరాంలా ఆమ్లా కాలువాలి, కాల్చి తీసి ఇవ్వాలి ప్రజలకు. ప్రజలకు 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 వంచాలి. నువ్వు చేసే పని ఏంది? గురుగులు అతుకుతున్నా నేను. ఏమంటారా వీటి కింది కింది రంధ్రాలు అతుకుతున్నా కదా. ఇగో ఇట్లున్నదాన్ని అట్లా చేయాలి, ఇట్లా చేయాలి. ఇట్లా ఇట్లా ఉల్టా పల్టా పెట్టు. ఇట్లా ఇట్లా కిందికేం చూపి. ఇట్లా చేయాలి. అయిపోయిందా? దీన్ని ఏమంటారా తాత? సారీ. ఈ సారీ మీద కూర్చొని మమ్మల్ని పుండ్లు అవుతాయి అని చెప్తాడు. దేవుడా? ఇది ఇది ఏమంటారు దీన్ని? కంచుడు. కంచుడు చెప్పు, మాట్లాడుతావా బానే? కంచుడు దీపం పెట్టాలి. దీపాన్ని కూడా తీసుకుపోయి నూనె పోసి ఒత్తులు వేసి మూర్తి ఇవ్వాలి. కంచుడు కొండ పోయి ఇట్లా మట్టి ఇట్లా బాగా ఏం చేయాలి దీన్ని? ఇక మట్టి ఇక్కడ కట్టి పెట్టిరు, బాగా చిల్లరకేంచి తెస్తారు అన్నమాట. ఈ మట్టి రొట్టె విసుకున్నాడు విసుకాలంట. ఇన్ని బొంతలు బొంతలు కప్పిరు, ఎన్ని సంచులు కప్పిరు చూడండి. ఓరు బాబరే. అదే మరి చూపిస్తున్నా. దగ్గర 10-15 సంచులు కప్పిరు. ఇగో ఇట్లా. అవును, ఇన్ని సంచులు కప్పిరు అన్నట్టు. కుండ అంటే ఇన్ని తయారవుతుందని చూపిస్తున్నా. ఇక చిన్న దీపంతా పెద్ద దీపంతా. ఇప్పుడు గురుగు ఇది అయినాక ఇక చేసిన గురుగులు ఇక్కడ ఉన్నాయి. చిన్ని ఇగో మా చిన్ని కుమ్మరాం చూపిస్తా. అదిగోండి కుమ్మరాం పక్కనే ఉంది. ఇగో ఇదిగోండి ఇట్లా కాలుస్తారనమాట. అదే ఇవన్నీ కుండలు మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. కాల్చినవి బోర్లు ఇస్తారు కదా ఇంట్లోనేయా? చూపి అన్న. ఇగో ఇట్లా బోర్లు ఇస్తారు అనమాట. పచ్చి ఏడున్నాయి? ఇక ఇవి కొన్ని కొన్ని జమ చేసుకుంటా ఇట్లా చేస్తారు. ఇంకా చాలా అయినాక కాలుస్తారు కట్టెలపై. ఇగో ఈడ వీళ్ళ బిడ్డే మా దోస్త్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నా? గురిగి అయ్యి
ఇవన్నీ ఎవరు పట్టించుకో. నేను చేస్తానికేమో సార్ రాలేదు. సార్ చేయడానికి సార్ వచ్చింది. ఏమొచ్చింది? సార్ సార్ ఈ సార్ సర్కార్ నుంచా? అవునా? చేతులకు రాలేదు. అయ్యా, మాకేమి ఇక్కడ రాలేవు. అక్కడ గడ మీదకి ఇచ్చి ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారా? ఒకసారి ఇచ్చిర్రా, అప్పుడు ఇచ్చిర్రు. మాకు ఇయలే కానీ పనులు కదా అనేసి ఇచ్చిర్రు అన్నట్టు. ఇక్కడ ఇప్పుడు పెళ్లికి పెడతారు, ఇంకెక్కడెక్కడ పెడతారు? పెళ్లికి, సాగులకు, ఇక ఒక ఇంటిని ఒప్పుకూరు అంటే ఇక ఊర్లో అట్లా పెడతారు అనమాట. ఒక్కొక్క ఇల్లును ఒక్కొక్కరు తీసుకుంటారు అనమాట. కొన్ని ఇండ్లు వీళ్ళంతా పాలలు కలిపి కొన్ని ఇండ్లు మాయి అన్నట్టు తీసుకుంటారు. రాసుకొని ఎప్పటికీ వంశం మీరే చేస్తారు కదా. వాళ్ళు ఏమిస్తారు మీకు? పైసలు ఇస్తారు, వాళ్ళు పెట్టుబడి పెడతారు, పైసలు ఇస్తారు. ఇక పెళ్లిళ్ళ కంటే ఒక 14 పైసలు ఇస్తారు. అవన్నీ ఒడ్లు ఒక తన పోసి పట్టించుకుంటాము, తింటాము. పనిగా చేసేది మేము. ఇట్లాను ఇగో ఇట్లాను అట్లా ఉంటున్నాం. ఈ పని చేస్తే మాకు చాలా కష్టం అమ్మా. ఎవరు అంటారు? అని ఇలా తీసుకుంటేనే బాగుంటుంది అని ఆయన కూడా ఉంటుంది. మళ్ళీ ఇట్లాంటి తెలివైగా చాలా మందికి కుండ ఎట్లా తయారవుతుంది ఏందనేది ఇప్పుడు కనపడుతుంది కదా. ఇప్పుడు చూస్తారు కదా, వాళ్ళ మీ ఆయన చూస్తారు కదా. ఇప్పుడు చూపి మట్టికి ఇంత రాయి రావద్దు కదా. రాయి రావద్దు, రావద్దు, ఉసుకే రావద్దు. వస్తే ఏమైతుంది? మాకెందుకు అంటారు? అవునా? పగిలిపోయిన కుండలు ఏం చేస్తారు? మంట వెళ్ళిపోకుండా అవునా? అవి అవి అవిటినేమంటారు? గోళాలా? గోళాలు ఇప్పుడు చేస్తలే తాత? అదే 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 ఇప్పుడు అవి పోయిపోయినాయి, ఒడిచిపోయింది. ఇగో ఇగో గురికి తయారు. మాకు కష్టమవుతుందమ్మా. ఎవరు చెప్పు, ఎవరు మాకు కష్టమవుతుందని ఎవరు అంటారు? ఇది ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఇంకోటి అయ్యి ఒకటి గురికి కాకుండా కలుడు కాకుండా ఇంకోటి ఏమన్నా ఉంటుందా? దీపంతా చేసి చెయ్యండి. అయ్యి చిన్న గురికి చేస్తారు. ఇప్పుడు వాళ్ళు చేస్తలేరు కదా. చిన్న ఏంటి ఇవి కొనుక్కోతారు కదా చేష్టల దగ్గర. అవునా? మరి కొన్నప్పటికీ ఇప్పుడు ఒక గురికి ఎంత? బయట మా వాళ్ళు కూడా ఉంటారు కదా ఇప్పుడు వీడియోలు చూసేటోళ్ళు. ఎంత అంటే ఇక ఉంటుంది అంతా తిరిగి చెప్పు. 20 రూపాయలు కూడా ఉంటుంది కానీ టైం అది కాదు. తీసుకుపోతారు లేకపోతే లేదు. అంత మస్తు రేట్ అమ్ముతారు బయట తెలుసా? అవునా? మస్తు పిరం ఉంటున్నాయి. పైసలు అని ముఖం మీద వేసుకుంటారు మా ఊళ్ళలో. సిటీలో అయితే ఎంతైనా సరే తీసుకోవచ్చు. ఆడ చేస్తున్నాం అట్లా బట్టి మేము చూసినాం. మనం చూసినా. ఇప్పుడు ఏం చేస్తున్నా? గురికి చేస్తున్నాం. మళ్ళీ గురిగేనా? గలగురు లేకపోతే తపాలలాగా చేయాలనే అది అయిపోయింది. తపాలి వచ్చేసి బోనం కుండలు కూడా వేసిరా? ఎన్నేళ్ళకి నేర్చుకున్నావు తాత నువ్వు? ఎన్నేళ్ళకి నేర్చుకున్నావు?
కాదు కాదు కావడి బాగా వేసాడు అనమాట. చిన్న ఎన్నేళ్ళకు చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకున్నావు? 50 ఏళ్ళకా? ఎందుకు చిన్న ఉన్నప్పుడు నేర్చుకోలేవు? ఎందుకు నేర్వక చేయలేక మట్టి పడుతుంది. పడుతుంది మరి మట్టి చేసే పని మట్టిలేదు. ఇప్పుడు నువ్వు నేర్చుకున్నప్పటి నుంచి దగ్గర దగ్గర ఎన్ని కుండలు చేసినావు? 1,00,000 దాటొచ్చా? దాంట్లో అవుతా నీ సర్వీస్లా ఒక రాక్ వస్తుంది. అరే ఫోటో దిగేది ఉండే. అవే మంచిగా పడతాయి, నీకు తెలియదు. దీన్ని ఏమంటారు? గిదాన్ని గిదాన్ని తొట్టి. ఇది సీక్ కంపల్సరీ పని చేస్తుంది కదా. సార్కల కట్టనే పెట్టుకోవాలా? మీరు ఏదో అది ఇందాక అన్నది కూడా అవి కొట్టేది, అది ఏమంటారు? ఏడుంది అది? నేను చూపిస్తానికి. ఇగో ఇదేమో గడ్డి తీసేది కొంకి అంటారు. ఇగో సల్ప, ఇవన్నీ సల్పలే సైజులు ఉంటాయి అన్నమాట. ఇగో గొడ్డలి పనిమిట్లు ఉంటాయి వెళతానా. ఇది కొండ్రి సల్ప, కుండలు కొట్టేది. ఇగో ఈ సైజులు ఉంటాయి కదా, చిన్నది పెద్దది. కొనుక్కొచ్చిరా మీరే చేసిరా? ఇవా చేపిచ్చిరా? అవునా? దీన్ని సల్పనంట చూపించిన కదా, సల్ప. ఇదిగోండ్రి ఇంకోటి తయారైతుంది. నేను చేయాలా? చెప్పనిషన్ జరుగు. ఎట్లా పట్టాలి? ఏం కొట్టాలి? ఇట్లనే పట్టాలా? నేర్పిస్తుడు నాకు కూడా కుండ చేపిస్తుడు. చూస్తారు ఇద్దరు చూస్తారు. ఏంటి కనిపిస్తుంది? ఆగో ఇట్లా గట్టి పట్టుకోవాలా? కరెక్ట్ పడుతుంది. మా తాత నేర్పిస్తుడు నాకు కూడా చేయించుడు. మామూలుగా ఎక్కువ గంతే, ఇక అంతే అంతే అంతే. ముఖం ఇటు పెడితే కానొస్తుంది ఒకసారి. అట్లా ఏం కాదులే, ఇట్లా పని కొట్టు, కరెక్ట్ కొట్టు. ఇది సానే సానేనా? కావాలని కాదు, నేర్చుకోవాలని ఎప్పటి నుంచో ఉంటది. దీన్ని ముట్టుకోవాలని అనుకుంటున్నా కానీ ఈరోజు చూసడం కాదు. అయిపోయిందా? అంతేనా? చేసిన ఇక అయిపోయింది. కొంచెం మట్టి నా కోసమే పెట్టి తీసిన అనమాట. అంటే ఇవన్నీ చేసుడు అయిపోయింది అనేసరికల్లా కొంచెం దియవ తాత అంటే తీసిండు. అయిపోయింది ఇక మట్టి మొత్తం. ఇంకొకటి అవుతుందా? కాదా? ముత్యం అంత దీపం అవుతుందేమో, దీపంతా. కుండలు మొత్తం చేసుడు అయిపోయింది. ఇవాళకి తింటే మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీసారి కలుస్తా. దోస్తులందరికీ బాయ్.